నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తున్నాడు రా, చెప్తాడన్నా. చెప్పు 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 చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. 3,000 ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఇంటికి తెచ్చిస్తారు అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? గొప్ప మనుషులు చేస్తే కనుక దానికో విలువ ఉంటుంది, వాళ్ళకో బంగారు భవిష్యత్తు ఉంది. అసలు తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వింత వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఓయమ్మా, ఓ నాయనా, ఏంది ఇది? అది వేస్తున్నాడు కేకండి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏం పిక్కుంటారో పిక్కోండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి కృష్ణుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా. అన్ని అబద్ధాలే. ఓటుకు వస్తే అబద్ధం తప్ప ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందండి, రేపే పోతే బాగుంటుందని. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. ఎన్ని 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 దారుణాలు సార్. కన్నీరు పెట్టని అక్క చెల్లెమ్మ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు లేని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం తయారైంది. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. నేరుగా నీ అకౌంట్ నేరుగా ఉన్నాడు, ఏది లేదు చూస్తే కాళాస్తి నుంచి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఈ స్విగ్గీ, ఈ ఇంగ్లీష్ రాదు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్. పిలుస్తాను. అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అరే ఎవరు చూడు ఆయన అండర్స్టిమేట్ చేసేవాళ్ళే. ఎందుకైనా దీని బస్సులో లాగుతున్నారు? వారిని అమ్మకాడు మారా ఆలక్కలాగారా? నువ్వే కదా. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఏంటి బావా మూర్తొచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. అవును. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. అన్నయ్య 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 మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అయ్యే వరకు బ్యాండేజ్ తిరిగిరామనుకున్నాడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చా. అసలు తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వింత వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు. అబే కొట్టే లేదు నేతాజీ. రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎడబెడతాడు ఎవరు నేర్చినావు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు.
సోషల్ మీడియా తరపున రావడానికి ముఖ్య కారణం జగనన్న మాకు దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఇవాళ జగనన్న ఇంత మండుటెండలో కూడా జగనన్న వచ్చినప్పుడు ఎక్కడ ఉక్కపోత అనిపిస్తుంది. నమస్కారం మాస్టర్. నమస్తే. ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఎవరికి మాకు ఏదో హిమాచల్ ప్రదేశ్ లో మేమంత చల్లదనం ఫీల్ అయ్యామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. టెండలో కూడా జగనన్న వచ్చినప్పుడు ఎక్కడ ఉక్కపోత అనిపించలే ఎవరికి. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అక్క చెల్లెమ్మలు కనుక కన్నీరు పెడితే ఇంటికి అరిస్తామని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండే. ఏదో హిమాచల్ ప్రదేశ్ లో మేమంత చల్లదనం ఫీల్ అయ్యామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లనే. ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఎస్ ఎస్ తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగన్. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది? తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే, ఆ రోజు ఎందుకు? లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి నుంచి వరాలిచ్చే బాబాలాగా తిరుగుతున్నావు. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. మీరే గ్రామాల్లో తిరుగుతారు. ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలని ఈ రోజు అడుగుతున్నాం. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. తీసేస్తారు, ఇంటి ముందు వేసేస్తారు, 2 రోజుల వరకు ఎత్తరా చెప్తారు. సార్ అంటే సారు ఎవరికి సారు. ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి కింద పడి దొలుతున్నాం. ఇది కూడా ఒక బతుకేనా? ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులం కోసి దావా తీయాలి. ఇస్తారు. కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ద్వారంపూడిని ఓ మహిళ జగన్కి ఎందుకు ఓటు వేయాలంటూ నిలదీశారు. ఏం మంచి పనులు చేశారో చెప్పాలంటూ మహిళ ప్రశ్నించారు. నమ్మకండి, కొంత కలువోటు కూడా తేవాలి. మా పాప మా వద్దండి మేము తీసుకోకూడదు, మేము వద్దండి మేము తీసుకోకూడదు, మేము ఓట్లు కూడా వేయం జగన్ గారు. దేనికి వేయాలండి ఓటు? అటు చూడు. ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడము. దేనికి వేయాలి ఓటు అని అడుగుతున్నాం. ఏం న్యాయం చేశారండి ఓటు వేయడానికి? వారంటీకి మాత్రం లవ్ మ్యారేజ్ చేస్తున్నాడు మీ బాబు పుణ్యవాళ్ళు. కబడ్డీ 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 అవుట్ 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 అవుట్. ఏం న్యాయం చేశారండి ఓటు వేయడానికి? వారంటీకి మాత్రం లవ్ మ్యారేజ్ చేస్తున్నాడు మీ బాబు పుణ్యం. దేనికంటే ఓట్లు వేయాలి. ఎవడైనా పెద్దోడు వస్తే మాత్రం టింగరాంగా వచ్చేస్తారు అమలకలు అందరూ. ఏమిటండి మీరు మాట్లాడేది? చూడండి, ఎవరు కొంపలు ఉన్నాయి ఎవరు కొంపలు వాళ్ళు పట్టించుకోండి. వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వారంటీలు పనులు బాగున్నాయి. లవ్వులు చేసి లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి వారంటీలకి బాగా ఇచ్చాడు బాబు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. మీకు తెలుసు మేము ఎప్పటి నుంచి అద్దె కొంపల్లో ఉంటున్నామని. ఉన్న వాళ్ళకే వస్తారు తప్ప ఇల్లు లేని వాళ్ళకి రాదు. ఒక్కోదాన్ని 10 సార్లు చెప్తా, ఎవరికి పట్టించుకోదు. కాలాలు పంపుకొచ్చేతాయి.
ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన